దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని గురించి మనము స్టడీ చేస్తూ ఉన్నాం. దావీదు భక్తుణ్ణి దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసాడండి. సాధారణమైనటువంటి స్థితిలో నుంచి, సాధారణమైన గొర్రెల కాచుకునేటటువంటి స్థితిలో నుంచి సైనికుడుగాను, సైన్యాధిపతిగాను, రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను దేవుడు దావీదును చేసి తన వంశమును స్థిరపరిచేటట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకొనవచ్చును. దావీదు అంటే ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో ఒక గొప్ప పేరుగా ఉండినట్లు మనము గ్రహించగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దావీదు భక్తుడిని ఎందుకు అలా ఆశీర్వదించాడు, ఎందుకు అలా దీవించాడు, ఆయనలో గుణలక్షణాలు ఏంటి, అతని జీవిత విధానం ఏంటి, ఎలా జీవించాడు, ఆ చరిత్ర అంతటిని మనము స్టడీ చేస్తూ మనము దావీదు భక్తుని యొక్క గుణలక్షణాల గురించి పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారాల మాదిరిగానే ఇప్పుడు కూడా దావీదు భక్తుల్లో ఉన్న ఒక గుణలక్షణం గురించి మనము స్టడీ చేద్దాము. ఆ గుణలక్షణము మంచి గుణలక్షణాన్ని మనము స్వీకరించి మనము అప్లై చేసుకొని మనము ఈ విశ్వాస యాత్రలో ముందుకి సాగిపోదాం. చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 21-22 వచనములు. పేజీ నంబరు 264 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడవచ్చు. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 21-22 20-21 వచ్చిన మనము చూద్దాం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడువగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలయ్యా. గడిచిన కాలమంతా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ దినము మాకు అనుగ్రహించి ఉన్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువా, మరి దావీదుని ప్రభువా ఆర్డినరీ పర్సన్ని తీసుకెళ్లి చక్రవర్తిని చేశారు ప్రభువా. మరి ఆయన జీవిత చరిత్రను గురించి మేము స్టడీ చేసుకుంటుండగా మీ కృప ఉంచండి నాయన. దావీదు భక్తుల్లో ఉన్న సుగుణాలు, గుణలక్షణాలను పరిశీలిస్తూ ఉండగా మేము కూడా గుణ లక్షణాలను ధరించుకొని వాటి ప్రకారం జీవించుకొనుటకును మీ యొక్క ఆశీర్వాదం పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. ఈ వాక్య భాగంలో నిలిచినవాడు అల్పుడు, బలహీనుడు, ఎద్దుడు నాయన. మీ పరిశుద్ధాత్మతో నింపి వాక్శక్తినిచ్చి మీరే మాట్లాడి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడువగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెప్తున్న వ్యక్తి ఎవరంటే ఒక స్త్రీ అండి. ఒక స్త్రీ. ఎలాంటి స్త్రీ అంటే ఆమె 14వ అధ్యాయము 2వ వచనం మనము చూస్తే, తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని పిలువనంపించి. తెకోవా స్త్రీ అంట. తెకోవా అనే ప్రాంతం నుంచి యుక్తి కలిగినటువంటి స్త్రీ ఆవిడ. తెలివైనటువంటి స్త్రీ దావీదు భక్తులతో ఈ రీతిగా మాట్లాడుతుంది. నువ్వు మామూలు జ్ఞానం కలిగిన వాడు కాదు, దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడివి, మంచి జ్ఞానము కలిగిన వాడివి రాజా అని రాజుని గురించి ఆయన సన్నిధిలో, ఆయన దర్బారులో, ఈ నిండు సభలో ఆమె సాక్ష్యం ఇస్తుందండి. దైవ జ్ఞానము కలిగినటువంటి వాడంట. దేవదూతల వంటి జ్ఞానము కలిగిన వాడు, మంచి జ్ఞానము కలిగిన వాడివి రాజా నీవని ఆమె చెప్తూ ఉన్నట్లు మనము చూస్తాం ప్రియులారా. అవునండి, దావీదు భక్తుడు మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు. జ్ఞానము 2 రకాలుగా ఉంటుందండి. మంచి జ్ఞానము, చెడ్డ జ్ఞానము.
దేవుని జ్ఞానము, దయ్యపు జ్ఞానము. ఈ లోక జ్ఞానము, దైవ జ్ఞానము, రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి. ఈ లోక జ్ఞానం అనేది అది ఈ లోకం వరకు పనికొచ్చేది, కానీ ఆ తర్వాత నరకానికి ప్రవర్తిస్తుంది, అగ్ని గుండంలో మనల్ని పడవేస్తుంది. అదే దైవ సంబంధంగా సంపాదించుకునేటటువంటి జ్ఞానం అనేది ఈ లోకంలోనూ అటు పరలోకంలోనూ రెండు రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు జ్ఞానము మనం ఎలా సంపాదించుకోగలం, జ్ఞానాన్ని మనము ఎలా సాధించగలం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే సామెతల పుస్తకము 9వ అధ్యాయము 10వ వచనం మనము చూస్తే అక్కడ భక్తుడు ఆత్మపూర్ణుడై ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం అంటండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం అంట. ఈ దావీదు భక్తుడు చిన్ననాటి నుండే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తూ ఉన్నాం. దైవ సంబంధమైన విషయాల్లో, దేవుని వాక్య విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని కార్యాల విషయంలో మంచి శ్రద్ధ, ఆసక్తి కలిగి, భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తున్నటువంటి వ్యక్తిగా దావీదుని మనము చూస్తాం. ప్రియమైనటువంటి ప్రజలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలమంట. ఇదే సామెతల గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకుని ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు, దేవుని గుర్చిన విజ్ఞానము నీకు లభించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఎలా ఉండగలమంటే, ఇదిగో దేవుని మాటలు విని ఆ మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం మనం జీవిస్తూ వెండిని వెతికినట్లు వాటిని వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్టు దేవుని మాటలను మనం వెతికి దైవ సంబంధమైన ఆలోచనలను, దేవుని పనిలోనూ మనం నిమగ్నమై ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడే మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎందుకంటే జ్ఞానమునిచ్చువాడు ఆయన. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. దేవుడే జ్ఞానం ఇచ్చువాడండి. తెలివి, వివేచన అనుగ్రహించువాడు ఆయన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ దావీదు బాల్య దినముల నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత, దేవదూతలకు ఉండేటువంటి జ్ఞానము చేత దావీదుని నింపినట్లుగా మనము చూస్తాం. అందుకే ఆ తెకోవ స్త్రీ సాక్ష్యం ఇస్తుంది దావీదుని గురించి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అబ్షాలోము పారిపోయాడు తండ్రి వద్ద నుంచి. దావీదు దగ్గర నుంచి అబ్షాలోము పారిపోయాడు. ఎందుకంటే ఈ అబ్షాలోము ఏం చేశాడంటే, తన అన్న అయిన అమ్మోనును హత్య చేశాడు. ఆ హత్య చేయటానికి కూడా కారణం ఉంది. అబ్షాలోము సహోదరిని ఆ అమ్మోను అనేవాడు పాడు చేస్తాడు. అది మనసులో పెట్టుకొని కుట్రబన్ని ఈ అమ్మోనుని చంపేస్తాడు అబ్షాలోము. ఆ సంగతి రాజుకు తెలిసినప్పుడు రాజు కోపం వస్తే, రాజు దావీదు అప్పుడు రాజు ఆయన అబ్షాలోమును చంపుతాడేమని అబ్షాలోము ఏంటంటే పారిపోయాడు. దేశం వదిలిపెట్టి వేరే దేశం వెళ్ళిపోయాడు. చాలా దినాలు గడిచిన తర్వాత ఇక దావీదు వేదన పడుతున్నాడు. ఎటు పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఉండవాడు ఎందుకు పారిపోవటం, రెండోవాడు అబ్షాలోము ఎందుకు పారిపోవటం, వాడు ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాడు మనసులో. ఈ సంగతి సైన్యాధిపతి అని యోవాబు గ్రహించాడు. గ్రహించి ఏం చేశాడంటే, తెకోవా నుండి ఒక యుక్తి కలిగినటువంటి స్త్రీని పిలిపించి అమ్మాయికి బోధించాడు. ఏమనంటే, ఈ రీతిగా నాటకం ఆడు వెళ్ళి రాజు సన్నిధిలో, నేను కూడా ఆడే ఉంటాను కాబట్టి నిన్ను బలపరుస్తాను, నీకేం కాకుండా నేను చూసుకుంటాను, నేను ఉండను కదా అని ఆ అమ్మాయికి కొంత విషయాన్ని చెప్పి పంపిస్తాడు. ఆ తెకోవ స్త్రీ ఎంతో యుక్తి కలిగిన స్త్రీ వచ్చి రాజు సన్నిధిలో అడిగింది, ప్రభువా నన్ను రక్షించండి,
రాజా నన్ను కాపాడని, నాకు న్యాయం తీర్చండి అని అడిగింది. ఏంటమ్మా నీ సమస్య ఏంటి, నీకేం కావాలంటే అప్పుడు చెప్పిద్దామే. ఏమండి నాకు భర్త చనిపోయాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 మగ పిల్లలే. వాళ్ళు పొలంలో పనిచేస్తుంటే ఏదో వివాదం వచ్చి ఒకరినొకరు కలబడుకొని కొట్టుకుంటూ వల్ల నా కుమారులు 2లో ఒకడు ఇంకొకరిని చంపేశాడండి అని చెప్పింది. ఆ చంపేసి నరహత్యకు గురైపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే వీడు నరహంతకుడు కాబట్టి వీడు బ్రతకటానికి వీల్లేదని వీడిని కూడా చంపేయాలని చూస్తున్నారని హత్యకు ప్రతి హత్య చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు 2 లాస్ అయిపోతారు. నాకు ఎటూ కుమారుడు పోగొట్టుకున్నాను, 2వ వాడిని కూడా చంపేసి నా హక్కు లేకుండా చేయాలనుకుంటున్నారండి అని మనవి చేసింది రాజు సన్నిధిలో. రాజు ఏం చేస్తాడంటే అమ్మ అలాగేం జరగదులే, నేను చూసుకుంటాను, నేను చెప్తానులే వాళ్ళకి, మీ జోలికి రావద్దని వాళ్ళకి నేను ఆజ్ఞాపిస్తాను, ఉత్తర్వు రాసి పంపిస్తాను అంటాడు రాజు. సరేనని నా ఏలినవాడ, మంచిదండి, నువ్వు మంచి ధర్మ ప్రభువు అది ఇదని అంటూ నేను ఒక మనవి చేయాలనుకుంటున్నానండి అన్నది. అంటే సరే చెప్పు అని దావీదు అంటాడు. అప్పుడు ఆమె అంటది, ఇప్పుడు చనిపోయాను కనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను అని దావీదు భక్తుడు తను గతంలో కొన్ని విషయాల గురించి రిపెంట్ అవుతూ ఉంటాడు. కొన్ని విషయాల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆ స్త్రీ వచ్చి మాట్లాడినప్పుడు ఆమె రాజు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాడంటే, సరే నేను చూసుకుంటాను వెళ్ళమ్మా, నీ జోలికి ఎవరు రారు, ఎవరు నిన్ను భయపెట్టరు, ఎవరు నీ 2వ కుమారుని చంపొద్దని నేను చెప్తాను అన్నప్పుడు నేను ఇంకొక మనవి చేసుకుంటానండి నీ దగ్గర అని చెప్పి, రాజా మరి నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినకు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా 12వ వచనం 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రాజు చెప్పమన్నాడు. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధంగా నీవెందుకు దీన్ని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రానియక తానే దోషి అగుచున్నాడు కదా అని దావీదుతో చెప్పింది. రాజా నువ్వు చెప్పిన తీర్పు బాగానే ఉంది, మరి నువ్వెందుకు ఎట్లా చేసావు? అబ్షాలోము అమ్మోను చంపాడు, ఓకే, మరి ఇప్పుడు అబ్బాయి కూడా పారిపోయాడు కదండి, 2 దూరం అయిపోయారు కదా నీకు, అమ్మ అతను రానియొచ్చు కదా, మీరెందుకు ఇలా చేస్తున్నారు, మాకేమో తీర్పు ఇలా ఇచ్చారు, మీ ప్రవర్తన ఇలా ఉందని కొంచెం రాజునే ప్రశ్నించే విధంగా ఆ స్త్రీ మాట్లాడినట్లు అక్కడ మనకు కనపడుతుందండి. ఆ తర్వాత దానికి సపోర్ట్గా యోవాబు ఉంటూ మనం చూస్తాం. ఆ తర్వాత దావీదు అంటాడు, ఏమ్మా నీకు యోవాబు ఏమైనా బోధించి పంపించాడా, ఉపాయంగా మాట్లాడు, రాజు సన్నిధిలో మాట్లాడి అబ్షాలోముని ఇక్కడ పిలిపించు రావాలని ఆలోచన చెప్పాడంటే అప్పుడు చెబుతుంది ఈ మాట. అప్పుడు ఏమంటుందంటే 20వ వచనంలో, సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేశాను. ఈ లోకమందు సమస్తము ఎరుగుట యందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము గలవాడవి అని ఆ స్త్రీ దావీదుకు అప్పుడు ఉత్తరమిస్తుందండి. వెంటనే అర్థమైపోయింది దావీదుకి, ఇది యోవాబు వేసినటువంటి ప్లాన్, యోవాబు వేసినటువంటి స్కెచ్. అబ్షాలోముని తిరిగి సామ్రాజ్యానికి తీసుకురావటానికి యోవాబు ఆడుతున్నటువంటి ఇదొక అపూర్వమైనటువంటి ఘట్టమని అర్థమైపోయి వెంటనే అడిగితే ఆమె ఒప్పుకుంది. అవునండి అంటే, సరేలే అబ్షాలోముని పిలిపించండి అంటాడు రాజు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఆ స్త్రీ సాక్ష్యం ఇస్తుంది రాజుని గురించి, దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడు అని. మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు దావీదు, వివేచన కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, సంగతులను చక్కగా దాన్ని అర్థం చేసుకొని దానికి తీర్పులు ఇచ్చేటటువంటి వాడు దావీదు భక్తుడు. ప్రియమైనటువంటి ప్రజలారా, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆ 1వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేల్ దేశంలో నుంచి గిల్బోవా పర్వతం నుంచి ఒక వ్యక్తి రేగిన జుట్టుతో, దుమ్ము పట్టిపోయినటువంటి బట్టలతో హుటాహుటిన పరిగెత్తుకుంటూ దావీదు దగ్గరికి వస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. ఆ రేగిన బట్టలతో, దుమ్ము పట్టిపోయిన చిరిగిపోయినటువంటి బట్టలతో, తల మీద బొగ్గు పోసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దావీదు భక్తుని పాదాల మీద పడతాడు ఆ వ్యక్తి. దావీదు అంటాడు, లేయా ఏంటి నేను ప్రసంగం, ఎవరు నువ్వు అంటే, వాడు అంటాడు, నేను అమాలేకీయుడినండి, ఇశ్రాయేల్ దేశంలో నుంచి వస్తూ గిల్బోవా పర్వతానికి నేను హఠాత్తుగా వచ్చానండి. ఆ గిల్బోవా పర్వతంకి వచ్చినప్పటికీ ఆ పరిస్థితి ఏంటంటే, సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయాడు. ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సౌలు కూడా తన ఈటి మీద పొడుచుకొని ఉన్నాడండి. కొద్దిగా కొర ప్రాణంతో ఉన్నాడు.
ఆయన నన్ను చూసి ఎవడు నువ్వు అన్నాడు. నేను అమాలేకుని అండి, ఇట్లా అన్నాడు. వెళ్ళానండి, ఇది ఇట్లా నేను పడ్డాను, బాగా నొప్పిగా ఉంది, రక్తం చాలా కారిపోయింది, ఇక నేను బ్రతకను, కత్తి తీసి నన్ను చంపేసే, నా మెడకాయ నరికేసే అని అన్నాడండి సౌలు. ఇక నేనేం చేశానంటే ఇక అట్ట పడ్డాక బ్రతకడని నేను ఆ కత్తి తీసుకొని నరికేసి చంపేశానండి. సౌలు మరణం అయిపోయాడు, యోనాతాను మరణం అయిపోయాడు. ఆ తర్వాత దేవుడు నిన్నే కదా అభిషేకించిందని నీ దగ్గరికి వచ్చానండి అన్నాడు ఈ అమాలేకీయుడు. వెంటనే రాజు ఏమన్నాడంటే, ఇక్కడ చూడండి, 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితనని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వాడితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, అప్పటి వరకు సౌలు వేధిస్తూ ఉన్నాడు, హింసిస్తున్నాడు, చంపాలని చూస్తున్నా, ఇక్కడ సౌలు చనిపోయిన సంగతి తెలిసి ఆ సౌలు చంపిన వాడే వచ్చి చెప్తే, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా అభిషేకించిన వాడిని నువ్వేలా ముట్టావురా? దేవుడు అభిషేకించినటువంటి రాజును చంపడానికి నీకు ఎంత ధైర్యము, ఎన్ని గుండెలు వచ్చినాయి నీకు? పైగా చంపి నా దగ్గరికే వచ్చి నేనే చంపానని చెబుతావని తన వారిలో ఉన్న వాళ్ళని సైన్యంలో వరే వచ్చి వీని మీద పడి చంపేసేయండి అంటే తన వారిలో ఉన్నవాళ్ళు అతను పడి చంపేయడం జరిగింది. అక్కడ శత్రువు చనిపోయాడు, సంతోషించాల్సి, కానీ దైవ జ్ఞానము చేత, దేవుని జ్ఞానము చేత ఆలోచించి ఏది రైటో, ఏది రాంగో, ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది ప్రజలకు క్షేమమో, ఏది ప్రజలకు నష్టమో, వీటన్నిటినీ ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి వాడు దావీదు భక్తుడు. కారణం ఏంటంటే దేవుని జ్ఞానం పొందుకున్నటువంటి వ్యక్తి అండి దావీదు. దైవ జ్ఞానముతో నింపబడినటువంటి వాడు దావీదు భక్తుడు. కాబట్టి వివేచిస్తూ ఉన్నాడు, ప్రతిదీ వివేచిస్తూ తెలివిగా ఉండి ముందుకు సాగిపోతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానముకుండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, యాకోబు రాసినటువంటి పత్రికలో ఆయన సెలవిస్తాడు, పరిశుద్ధాత్మ పూండే ఆయన సెలవిస్తాడు. ఏమనంటే, ఇంకో చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూస్తే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానము, దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, దేవుని వద్ద నుంచి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే మొట్టమొదట పవిత్రమైందంట జ్ఞానం. రెండోదిగా మనం చూస్తే సమాధానకరమైందంట. ఆ జ్ఞానములో సమాధానం ఉంటుంది, పవిత్రత ఉంటుంది. 3 మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉంటుంది ఆ జ్ఞానము. ఇంకా చూస్తే పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైనుంచి వచ్చే జ్ఞానంకుండే లక్షణాలండి. పైనుంచి వచ్చే జ్ఞానంకుండే లక్షణం ఏంటంటే పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. ప్రియమైన ప్రజలారా, ఓ సహోదరి సహోదరుడా, నీవు జ్ఞానవంతుడివి. ఈ చుట్టుపక్కల వారు తెలివైన వాళ్ళు జ్ఞానవంతులు ఉన్నారు. ఈ లోకంలో నువ్వు ఎవరైతే జ్ఞానవంతుడని భావిస్తున్నావో ఆ జ్ఞానవంతుడికి ఈ లక్షణాలు ఉంటే ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం అని అర్థం. ఇప్పుడు చెప్పబడ్డ ఈ లక్షణాలు ఆ వ్యక్తిలోనో లేకపోతే నీలోనో ఉంటే నీవు పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందుకున్నావని అర్థం. లేదంటే ఈ లోక సంబంధమైన జ్ఞానంతో ఉండావని అర్థం. దావీదు భక్తుడైతే పైనుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి, దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి ప్రజలారా, పైనుంచి వచ్చేటటువంటి జ్ఞానము పవిత్రమైనది, సులభంగా లోబడుతుంది, సమాధానకరమైనది, మృదువైనది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకుంటుంది, పక్షపాతం ఉండదు, వేషధారణ అనేది ఉండకుండా ఉంటుంది. మనము అనుకునేటటువంటి జ్ఞానవంతులకి ఈ లక్షణాలు లేవనుకో, వాళ్ళు ఈ లోక సంబంధమైన జ్ఞానులు మాత్రమే. దైవ జ్ఞానం వాళ్ళకి లేదు అని అర్థం. ఈ లోక జ్ఞానం ఎంతో జ్ఞానం ఉండొచ్చు,
ఎంతోమంది మేధావులు ఉండొచ్చు, జ్ఞానులు ఉండొచ్చు, ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానము వేరు, ఈ లోక సంబంధమైన జ్ఞానం వేరు. ఈ దావీదు భక్తుడైతే దైవ జ్ఞానం కలిగినటువంటి వాడిని, దేవుని జ్ఞానము చేత ప్రతిదీ వివేచిస్తూ ఉంటాడు, దేవుని జ్ఞానము చేత ప్రతిదీ నడుస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో ఆయనకు అర్థం కానప్పుడు, ఆయనకి తెలియనప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మోకరించి ప్రార్థన చేస్తాడు, యెహోవా యొద్ద విచారణ చేస్తాడు. ప్రభువా, మరి ఈ సమస్య ఎలా ఉంది, నన్నేం చేయమంటారు? ప్రభువా, ఈ సమస్య ఎలా ఉంది, నన్నేం చేయమంటారు? ఇదిగో నాకు సహాయం దయచేయ్యా, నాకు ఉత్తరం ఈ ప్రభు అని ఆ దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు వెంటనే దేవుడు ఆ దావీదు భక్తుడికి సహాయం చేస్తూ ఉంటాడు. దావీదుతో మాట్లాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానము చేత ఎప్పటికప్పుడు దావీదుని నింపుతూ ఉండినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఒక సందర్భంలో దావీదు గారి పరిస్థితి ఏంటంటే, ఈ అబ్షాలోము తిరుగుబాటు చేసేదండి. అబ్షాలోము తిరుగుబాటు చేసి ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని, కొంతమంది సైనికులను, సైన్యాధిపతులను కూడా ఆయన వైపు తిప్పుకొని తండ్రి మీదే తిరుగుబాటు చేశాడు. ఇంకా కొద్ది గంటల్లో యెరూషలేము మీదకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపి, వాళ్ళ నాన్న కూడా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని రాజు అవ్వాలన్న దుర్బుద్ధితో, దురాశతో కొంతమంది సైన్యాన్ని కూడగట్టుకొని యెరూషలేము మీదకి వస్తున్నాడు. ఆ సంగతి దావీదుకు తెలిసిందండి. ఆ సంగతికి దావీదుకు తెలిసి వెంటనే దావీదు ఏం చేశాడంటే, అబ్షాలోము వెర్రి కోపంతో ఉన్నాడు, అబ్షాలోము యువకుడు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆవేశంతో ఉన్నారు, మనం ఇప్పుడు ఎదురెళ్తాం మంచిది కాదు, ఇప్పుడు ఎదురెళ్తాం వల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ ఇక అనవసరమని దావీదు ఆలోచించి దైవ జ్ఞానం చేత ఏం చేశాడంటే, తాను తన దగ్గర ఉన్న కొంతమంది మనుషులు ఆ యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళిపోవటం మనం చూస్తాం. దైవ జ్ఞానం చేత ఆ వెళ్ళిపోయే సందర్భంలో షిమి అనే ఒకడు ఏం చేశాడంటే, దావీదుని బాగా శపించాడండి. బాగా శపించి దుమ్మెత్తి పోసి అతన్ని శపించి దూషిస్తూ వెంపడబడుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యాధిపతులు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు, ఏంటండి వీడు ఇలా నిన్ను శపిస్తున్నాడు, నేను వెళ్ళి వాడిని నరికి ఆ మొండాన్ని ఏలాడదీసి తలకాయని తీసుకొస్తాము, వాడిని నేను చంపేస్తానని దావీదు పక్షాన ఉన్నప్పుడు వాడు అన్నప్పుడు రాజు అంటాడు, వద్దు నాన్న, చంపొద్దు, నా కడుపును పుట్టినవాడే, నాకు పుట్టినటువంటి అబ్షాలోమే నన్ను చంపడానికి ఉన్నాడు, వీడు అంటాం గొప్ప విషయం ఏంది. ఇదిగో 16వ అధ్యాయము మనము చూస్తూ ఉంటే 16వ అధ్యాయము 6వ వచనంలో, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీద రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షిమి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేళ వలన నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడు అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు, నీవు నరహంతకుడు గనుకనే ఈ మోసములు నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. చూడండి, నువ్వు చేసిన పని నీ నెత్తి మీదకి వచ్చిందా దావీదా? చీపో, నరహంతకుడా, సౌలును చంపి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నావు, ఇప్పుడు నీ కొడుకే నీకు విరోధంగా తయారై రాజ్యం ఆక్రమించుకున్నాడు, పోరా నరహంతకుడని రాళ్ళు రువ్వుతూ దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు షిమి. అది సందర్భం. దావీదుకు చుట్టుపక్కల బలార్జులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. అప్పుడు ఆలలో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి అంటాడు, సెరూయ కుమారుడైన అభిషేక్ అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడు రాజునకు నిన్ను శపింపనేలా, నిశ్చితమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని నేను. చూడండి, కోపం వచ్చింది సైన్యాధిపతికి. రాజా, నిన్ను శపిస్తున్నాడు ఏంటండి వాడు, ఒక్క ఊ అని చాలు వాడి దగ్గరికి వెళ్ళి తలకాయ నరికేస్తాను వాడిని అంటున్నాడు సెరూయ కుమారుడైన అభిషేక్, సైన్యాధిపతి అభిషేక్. అప్పుడు దావీదు అంటాడు, ఏమంటాడంటే, అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వాడిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఈలాగున నిందుకు చేస్తున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి
అభిషేక్తను తన సేవకులందరితో పలికినది ఏమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీర్చుచుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయడం ఏం ఆశ్చర్యమో, వాని జైలుకి పోక మానుడి, యెహోవానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వాని శపింపనీయుడి. మీరెందుకు ఆవేశపడుతున్నాడు అభిషేక్? సైన్యాధిపతులారా, బలార్జులారా, మీరెందుకు ఆవేశపడుతున్నారు? నా కడుపును పుట్టినవాడే నన్ను చంపాలని తిరుగుతున్నాడు. ఈ బెన్యామీనుడు శపించడంలో పెద్ద విషయమేముంది? శపించనీయండి, వదిలేసేయండి. కారణం ఏంటంటే దేవుని జ్ఞానము చేత నింపబడినటువంటి వాడు దావీదు. అసలు ఆ పరిస్థితి అతనికి ఎందుకు వచ్చిందో గ్రహించాడు. ఆ పరిస్థితి అతనికి ఎందుకు వచ్చిందో, తన కుమారుడే తన మీద తిరుగుబాటు ఎందుకు చేశాడో, తన కుమారుడే తనను చంపాలని ఎందుకు చూస్తున్నాడో అనేది అతను గ్రహించగలిగాడు. ఎందుకంటే గతంలో అతను చేసినటువంటి ఒక తప్పు వలన అది శిక్షగా దావీదు భక్తుడి మీద పడిందండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యలు, మన జీవితంలో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలకు కారణం ఒక్కొక్కసారి మనమే కావచ్చు, మన విధేయతలు కావచ్చు, మన దోషాలు కావచ్చు, మన పాపం కావచ్చు. మనం ఏది విత్తుతామో ఆ పంటే కోసుకుంటాం. మామిడి చెట్టు విత్తితే మామిడి కాయలు కోసుకుంటాం, జామ మొక్కలు నాటితే జామకాయలు కోసుకుంటాం. అట్లాగే మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని తీసుకుంటాం, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాన్ని తీసుకుంటాం. ఈ దావీదు భక్తుడు ఒకానొక సందర్భంలో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఒక తప్పు చేశాడు, నరహత్య చేశాడు, వ్యభిచారం చేశాడు. అది శిక్షగా మారి ఇప్పుడు ఆయన మీదకి వచ్చింది. అది గ్రహించాడు దావీదు. అది గ్రహించటానికి కారణం ఏంటంటే దైవ జ్ఞానముతో నిండి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, మంచి జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వారు వారి జీవితాన్ని పరిశీలించుకుంటూ ఉంటారు. కలుగుతున్నటువంటి పరిస్థితులు, ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినో వాటిని గ్రహించి దానికి రెమెడీ ఆలోచిస్తారండి. జ్ఞానము లేనటువంటి వారు, దైవ జ్ఞానము లేనటువంటి వారు ఆవేశపడి అనవసరంగా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు కుటుంబాల్లో. దావీదు భక్తుడైతే అలాంటి వాడు కాదండి. దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి వాడు, దైవ జ్ఞానము చేత నడిపించబడుతున్నటువంటి వాడు, మంచి జ్ఞానమును పొందుకున్నటువంటి వాడు, దేవదూతల వంటి జ్ఞానము చేత ఈ దావీదు భక్తుడు నింపబడి నడిపించబడుతున్నాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరులరా, రక్షించబడిన నీవు నేను మనము దేవుని జ్ఞానాన్ని పొందుకుంటాం అవసరం. దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానంతో మనం నింపబడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలం. ఆయన ఉపదేశమును మనం శ్రద్ధగిని, ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకుని ఆ వాక్యాన్ని వెతుకుతూ ఉంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని వెండిని వెతికినట్లు వెతికి, దాచబడిన ధనం వెతికినట్లు వెతికినప్పుడు దేవుడు మనకు కనబడతాడు. ఆయన గురించిన విజ్ఞానం మనకు లభిస్తుంది. దేవుడే మనకు జ్ఞానమును, తెలివిని, వివేచనిచ్చి బలపరచి ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించాలో మనకు తెలియచేసి ముందుకు నడిపిస్తాడు. దావీదుని దేవుడు తన జ్ఞానముతో నింపి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా పరిపాలన చేయాలో అన్నిటిలో వివేకం ఇచ్చి నడిపించి ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా దేవుడు దావీదుని పెట్టాడు. ఈనాడు మనము కూడా మనల్ని దేవుని హస్తాలకు అప్పగించుకొని దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకొని మన జీవితాల్లో సక్సెస్ని పొందుకొని ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మరి దావీదు భక్తుని ఉన్న గుణ లక్షణాల్లో ఒకటి ప్రభువా జ్ఞానం. మంచి జ్ఞానం మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. అవును ప్రభువా, జ్ఞానం ఇచ్చేవాడు నీవే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానానికి మూలమని సెలవిచ్చు ప్రభువా. దేవా, మేము మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవలో నడిచే కృప దయచేయండి. మంచి జ్ఞానము చేత మమ్మల్ని అందరూ నింపి ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా కుటుంబాన్ని నడిపించుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా భక్తిలో బ్రతకాలో మాకు నేర్పించి నాయన మంచి జీవితము, సక్సెస్ఫుల్ లైఫ్ నుంచి మీ కృపతో నింపమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తూ నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.